గవర్నమెంట్ టెండర్లు ఇప్పించినందుకు భార్యకు 2 సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగం. జీతంగా 37 లక్షలు. ఆమె అసలు సాఫ్ట్వేర్ ఉద్యోగియే కాదు. అయినా 2 టెక్ కంపెనీల్లో జాబ్. ఒక్కరోజు కూడా ఆఫీస్కు వెళ్ళలేదు. అయినా ప్రతి నెల టెన్షన్గా ఆమె అకౌంట్లలో జీతం పడించింది. ఇలా ఇంట్లో కూర్చునే 2 ఏళ్లలో ఏకంగా 37,54,000 సంపాదించింది. ఇంజనీరింగ్, డిగ్రీ పట్టాలు ఉన్న ఉద్యోగం ఎలా సంపాదించాలని చాలామంది నెలల తరబడి కంపెనీల చుట్టూ తిరుగుతూ ఉంటారు. అయినా ఆమె 2 ఉద్యోగాలు ఎలా సంపాదించింది అనుకుంటున్నారా? ఆమె భర్త రాజస్థాన్ ప్రభుత్వ ఐటీ శాఖలో డైరెక్టర్ కావడమే. ప్రద్యుమ్ను దీక్షిత్ అనే వ్యక్తి రాజస్థాన్ ప్రభుత్వ రాజ్ కాంప్ ఇన్ఫో సర్వీసెస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో జాయింట్ డైరెక్టర్గా ఉన్నారు. ఓరియన్ ప్రో సొల్యూషన్స్, ట్రిజెన్ సాఫ్ట్వేర్ లిమిటెడ్ సంస్థలకు ప్రభుత్వ టెండర్లు దక్కేలా దీక్షిత్ చేశాడు. ప్రతిగా తన భార్య పూనం దీక్షిత్కు ఉద్యోగం ఇవ్వాలని 2 కంపెనీలను డిమాండ్ చేశాడు. ప్రతి నెల జీతం చెల్లించాలని ప్రతిపాదించాడు. దీంతో ఓరియన్ ప్రో కంపెనీలో ఉద్యోగిగా, ట్రిజెన్ సాఫ్ట్వేర్లో ఫ్రీలాన్సింగ్ చేస్తున్నట్లుగా నకిలీ పత్రాలు సృష్టించాడు. ప్రతి నెల అతడే నకిలీ అటెండెన్స్ సమర్పించేవాడు. ఇలా 2019 జనవరి నుంచి 2020 సెప్టెంబర్ వరకు పూనం దీక్షిత్కు చెందిన వ్యక్తిగత బ్యాంకు అకౌంట్లలో జీతం రూపంలో 37,54,405 రూపాయలు జమ అయ్యాయి. ఇలా పెద్ద మొత్తంలో లాంఛనంగా సంపాదించాడు. ఈ తతంగంపై రాజస్థాన్ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. దీంతో న్యాయస్థానం ఏసీబీ విచారణకు ఆదేశించింది. అధికారుల దర్యాప్తులో భాగంగా ప్రద్యుమ్ను దీక్షిత్ నకిలీ ఉద్యోగ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.